జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి నెలాకరణం. శనైశ్వరుడు కుంభరాశిలో ఇన్నాళ్ళు సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం సాగిస్తున్న శనైశ్వరుడు మీనరాశిలోకి మార్చి నెలాఖరులో వెళ్తాడు. అంటే 30వ తారీఖు ఆయన వెళ్తారు. 30వ తారీఖు శనైశ్వరుడు సంచారం. ఇంకా 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం మార్చి నెలాఖరు నుంచి 2.5 సంవత్సరాల పాటు ఆయన సంచారం మీనరాశిలో సాగుతుంది. మీనరాశిలో ఆల్రెడీ రాహుదేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు అదే రాశిలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే మార్చి నెలాఖరు నుంచి మే 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల సంచారము మీనరాశిలో కొనసాగుతుంది. శని రాహువుల సంచారం మీనరాశిలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది, అసలు వీళ్ళిద్దరి విశిష్టాంశం మనం ఒకసారి తెలుసుకుందాం. శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్తుంది పరాశర సంహిత. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశిని, వాళ్ళిద్దరికీ స్వరాశులు, వీళ్ళిద్దరికీ కూడా కుంభరాశి స్వరాశి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలు కాబట్టి, నోట్స్ కాబట్టి, నార్త్ అండ్ సౌత్ నోట్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ సపరేట్ రాశులు అంటూ ఉండవు. శనీశ్వరుడు రాశి అయిన కుంభరాశిని రాహు భగవానుడు షేర్ చేసుకుంటాడు. అలాగే మంగళుని రాశి అయిన వృశ్చిక రాశిని కేతు భగవానుడు షేర్ చేసుకుంటాడు. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశి అధిపతులు అవుతూ సహజ కాలపురుషుడు కుండలిలో వ్యయభావంలో వీళ్ళిద్దరూ సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే లాభస్థానము, ఏకాదశ స్థానం అంటే లాభస్థానమే. అసలు ఎవరికైతే లాభస్థానం చాలా బలోపేతంగా ఉంటుందో వాళ్ళకి లైఫ్లో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సాధించుకునే తీరుతారు. ఇప్పుడు మనం చాలామంది లైఫ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. కొంతమంది కొంచెం కష్టంతో రీచ్ అవుతారు, కొంతమంది ఇంకా కొంచెం ప్రయత్నంతో రీచ్ అవుతారు, కొంతమంది అయితే చాలా ఈజీగా రీచ్ అవుతారు. వీటన్నిటికీ కారణము మిగతా హౌసెస్ ఎలా ఉన్నా 11th హౌస్ కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏది అనుకుంటే అది అయ్యే తీరుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. అలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో వీళ్ళిద్దరి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 10వ స్థానము సాధారణమైన స్థానం కూడా కాదు. గురు భగవానుడి యొక్క స్వక్షేత్రము మీనరాశి. 10వ స్థానం అంటే సహజ కాలపురుషుడు కుండలిలోని 10వ స్థానం అంటే మీనరాశి, అంటే గురు భగవానుడికి స్వక్షేత్రము. ఇక్కడ రాహుదేవుని సంచారము మరియు శనైశ్వరుడి సంచారము, వీళ్ళిద్దరి సంచారము ఎలాంటి ఫలితాన్ని అన్ని రాశులకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇవ్వబోతుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా తెలుసుకుందాం. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వ్యయభావంలో సంచారము, ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానం అంటేనే మనందరినీ మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మనందరం కూడా జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించాలి. అసలు మనకి శరీరం లభించిందే అందుకని మన జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించడానికి మనకి శరీరం అనే ఉపకరణాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇలా జీవన్ముక్తుని చేసే రాశి సహజ కాలపురుషుడు కుండలిలో మీనరాశి. అంటే అందుకే మోక్ష రాశి అని కూడా అంటాం దీన్ని, మోక్షాన్ని ప్రసాదించే రాశి. అయితే మోక్షం దేని నుంచి? మన జీవితం నుంచి ముందు అసలు మనం ఇక్కడ ఉంటూ మనకున్న కష్టాల నుంచి కూడా మనకి మోక్షాన్ని ప్రసాదించే రాశి అని చెప్పచ్చు మీనరాశి. ఈ సంచారాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు చాలా రైట్ టైము. మనకి కాస్మస్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్. మనకు ఉన్న కష్టాల నుంచి, మనకున్న దోషాల నుంచి, మనకున్న గండాల నుంచి మనం భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే కనుక వాటన్నిటి నుంచి మనల్ని విముక్తిని చేస్తారు. మనకున్న అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి చేసే టైము ఇప్పుడు శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తున్నారు. ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక 3 సూత్రాలు కనుక మనం ఈ టైంలో అసలు ఎప్పుడు పాటించాలి. ఈ టైము ఆ టైం అని కాదు, ఎప్పుడు పాటించాలి. ప్రత్యేకించి ఈ టైంలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సూత్రాలు మనం గట్టిగా పాటించాలి. నో కంప్లైంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి కూడా కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది, అదే అసలు కంప్లైనింగ్ యాటిట్యూడ్ మనకి చాలా
చాలా కర్మల్ని మూట కట్టేసుకుంటూ ఉంటాము. డే టు డే లైఫ్లో మనం మీట్ అవుతూ ఉంటే ఒకళ్ళ ఆప్షన్స్లో ఇంకొకళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కొంతమందికి అది నచ్చదు, చికాగ్గా ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. సో ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది తెలియకుండానే చాలా దుష్కర్మల్ని మూట కడుతూ ఉంటుంది. ఇది ఒకటి. అంటే ఏం లేదు, ఒకళ్ళ గురించి మనము చెడుగా చెప్తూ ఉన్నామంటే, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి మంచిదే, వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ పాపరాశి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ పుణ్యబలం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పుణ్యబలం ఉంటే వెళ్తుంది, అప్పుడు వీళ్ళకి ఇక్కడ పుణ్యబలము తగ్గుతుంది, మళ్ళీ ఇట్స్ అడిషనల్ బోనస్ అటు పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది వాళ్ళకి. సో అందువల్ల కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు మంచిది కాదు. అలాగే ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే చాలా మంచిది. ఒక సబ్జెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్స్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరిలో జ్ఞాన తృష్ణని పెంచుతుంది. ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటారు, అక్కడ జ్ఞానం పెరుగుతుంది. అలా కాకుండా లౌకిక విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అంటే అంత టైం వేస్ట్ ఇంకొకటి ఉండదు. అందువల్ల నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. వాళ్ళిలా వీళ్ళలా, వాళ్ళింతే వీళ్ళంతే, వీటన్నిటి నుంచి మనల్ని మనం బయట పడేసుకుంటే కనుక ఎప్పుడు కూడా మన లైఫ్ చాలా బాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా ఇప్పటి నుంచి అప్లై చేసి చూడండి. స్ట్రిక్ట్గా గట్టిగా మనకు మనం ప్రామిస్ చేసుకొని ఇది ఈ 3 సూత్రాలు కనుక పాటిస్తే ఇప్పుడు వాళ్ళు చక్కగా శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు మనల్ని చాలా తేలిగ్గా మనకున్న వాటి నుంచి తొందరగా గట్టెక్కిస్తారు. మనకున్న దోషాల నుంచి కావచ్చు, మనకున్న గండాల నుంచి కావచ్చు, మనల్ని తొందరగా బంధ విముక్తిని చేస్తారు. అంటే వాటన్నిటి నుంచి మనల్ని మోక్షం కలిగిస్తారు. మోక్షం అంటే కష్టాల నుంచి విముక్తిని, మోక్షం కలిగిస్తారు. సో ఇలా మనందరం కూడా దీన్ని వినియోగించుకోవాలి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు, మీకు చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంది. ఇది చతుర్థ స్థానంలో అంత మంచి విషయం కాదు. కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం వాళ్ళతోటి, బంధువర్గం వాళ్ళతోటి, మీ నేబర్స్ తోటి ప్రత్యేకించి. అంటే మీరు సపోజ్ విద్యార్థులైనా గృహిణులైనా మీకు నేబర్స్ తోటి అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు ఉద్యోగస్తులైతే కనుక మీ తోటి కొలీగ్స్ తోటి మీకు ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులైతే మీ తోటి వ్యాపారస్తులతోటి చాలా ఇబ్బందులు ఫేస్ చేసే సమయము, కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అందరూ కూడా ఇది ఏంటి మీ మీద కత్తి కట్టారా అన్నట్లు అనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ మీద కొంచెం అగెన్స్ట్గా అలా మాట్లాడుకోవడము, మీకు అది తెలుస్తూనే ఉంటుంది. చాలా బాధపడతారు. ఇప్పుడు నేను వీళ్ళకి ఏం అపకారం చేశానని, వీళ్ళు నా గురించి ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారని కొంత బాధపడతారు మిమ్మల్ని. కథ ఇదంతా ఏంటంటే కొన్ని దోషాల్ని తీసే సమయం కాబట్టి మీరు ఇలాంటివన్నీ మీరు చూస్తారు. ఎప్పుడైనా మనం కష్టపడుతున్నాం అంటే మనకున్న కర్మ క్షయం అవుతూ ఉందని, మన పాపకర్మ క్షయం, సుఖపడుతున్నాం అంటే పుణ్యకర్మ క్షయం, అంతకు మించి ఏం లేదు. ఇది కర్మ ఫిలాసఫీ. సో ఇప్పుడు ఈ కర్మ ఫిలాసఫీలో భాగంగా పాపకర్మ క్షయం, ఇది జన్మజన్మల నుంచి చేసుకున్నది ఏదైనా పాపకర్మ క్షయం అవుతూ ఉంది. బట్ ఇదేంటంటే ఒక రకంగా మిమ్మల్ని రిలాక్స్ మోడ్లో తీసుకెళ్తుంది 6 months తర్వాత నుంచి. రిలాక్స్ మోడ్లో తీసుకువెళ్ళడానికి ఇప్పుడు జరిగే ప్రతి విషయం కూడా మీరు కొన్ని విషయాల్లో కళ్ళు తెరుచుకుంటారు. అంటే ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలాంటివన్నీ ట్రాన్స్పరెన్సీ ఇవ్వడానికి ఇప్పుడు మీకు ఇలాంటి పాలిటిక్స్ బాగా చూస్తారు. చాలా పాలిటిక్స్ చూస్తారు మీరు. ఈ పాలిటిక్స్ ఎందుకు చూస్తారంటే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, లేదా గుడ్డిగా నమ్మకపోయినా ఎవరితోటైతే మీరు చాలా ఆప్యాయంగా ఉండి ప్రేమని పంచారు, లేదా ఆదరంగా ఉన్నారో, వాళ్ళ నుంచి కొన్ని వ్యతిరేకతలు మీకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంతేనా, ఇంకా ఇలానే లెక్క కట్టేస్తారా అన్నట్లు. అది అంటే ఇది మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. రాహు భగవానుడు ఎవరు మీ వాళ్ళు, ఎవరు పగవాళ్ళు అని చెప్పే పనిలో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ చూస్తారు మీరు. సో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి, జీవితం మనకి ఏది ఇచ్చినా మనకు ఒక లెసన్. అది మంచి అయినా మనం ఇంకా కొన్నిసార్లు గట్టిగా మనకి మంచి చేస్తూ కూడా ఒక్కోసారి చెడు జరుగుతుంది మంచి చేసేప్పుడు కూడా. ఎందుకంటే మంచి జరిగాక మనల్ని మనం మర్చిపోకుండా, ఇబ్బందులు పడకుండా, మళ్ళీ ఇంకో కర్మను మూట కట్టుకోకుండా ఉండడానికి మనకి చెప్తున్న ఒక్కోసారి
చెడు మనకి ఇబ్బందులు కూడా కొన్ని పాఠాలను నేర్పిస్తాయి. కొన్నిసార్లు సుఖం కూడా మనకి కొన్ని పాఠాలని కొన్ని అంటే మనం అనుభవించే మంచి ఫలితాలు కూడా ఒక్కోసారి మనకి పాఠాలు నేర్పిస్తుంది. అనుభవించే మంచి ఫలితాలు అంటే మనం బాగా ఉన్నామనుకోండి, మన చుట్టూ ఎవరైనా వచ్చి మనతోటి పనులన్నీ జరిపించుకుంటూ ఉంటారు. మనం కూడా వాళ్ళు బాగున్నారు కదా మన ఫేవరబుల్గా అని చెప్పి మనం అన్ని పనులు చేసేస్తూ ఉంటాం వాళ్ళకి. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి ఒక చిన్న మూమెంట్ వచ్చినప్పుడు, మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ముఖం చాటేసినప్పుడు మనకి తెలుస్తుంది. అంటే మనము మంచి ఫలితాలు తీసుకుంటున్నప్పుడు కూడా మనకి లైఫ్ ఎలా లెసన్ నేర్పిస్తుంది అంటే ఇలాగే. సో అంటే ఎలా ఉండాలి మనము, అతి మితి లేకుండా ఒక బ్యాలెన్స్డ్ లెవెల్లో మనం ఉండాలనే లైఫ్ లెసన్ను ఇచ్చే టైం ఇది ధను రాశి వాళ్ళకి, ధను లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని రాహువులు. బట్ ఏది జరిగినా కూడా మంచికే, మీకున్న చాలా దోషాన్ని తీసేస్తూ ఉంది ఇది. సో ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ కుటుంబంలో వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, వాళ్ళకున్న మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ దోషాన్ని కూడా మీరు తీసేస్తున్నట్లు. ఒకవేళ మీరు మరి అంటే మీ జన్మజాతకం బాగా ఉంటే ఇంత చూడరు, కొంత చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే కనుక ప్రస్తుతం కొంచెం ఇబ్బందులు అయితే పడతారు. బట్ వాటి నుంచి మీ ఫ్యామిలీని మీరు సేఫ్గా చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేయడం వల్ల ఈజీగా అంటే కష్టాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు మనకిస్తాడు. సో కష్టాన్ని తట్టుకునే ఇప్పుడు నడి సముద్రంలో పడేసిన ఈత వస్తే కనుక వాళ్ళకి అదో పెద్ద సమస్యే కాదు కదా. సో అలాగ మిమ్మల్ని ఈత నేర్పించి మిమ్మల్ని ఒడ్డుకు చేర్చే బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. ఇది ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళ ఫలితాలు శని రాహువుల యొక్క కలయిక వల్ల. శని మరియు రాహు యొక్క సంచారము మీనరాశిలో ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. దీనికి చేసుకోవాల్సిన పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే వీళ్ళిద్దరి సంచారము కొంతకాలమే అయినా సరే మంచి ఇంపాక్ట్స్ ఇవ్వడానికి, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి స్తోత్ర పారాయణాలు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. హయగ్రీవ స్వామి వారి ఆరాధన చాలా చక్కగా ఉపకరిస్తుంది. హయగ్రీవ స్వామివారు జ్ఞానప్రదాత, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహి అని చెప్పి మనం శ్లోకం స్వామివారికి సంబంధించి చెప్పుకుంటూ ఉంటాము. హయగ్రీవ స్వామివారు మనకి అంత జ్ఞానాన్ని ఎలాగైతే గురుదక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, కృష్ణ పరమాత్ముడు కావచ్చు, గురువులందరూ ఎలాగైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవ స్వామి వారు కూడా ఆరాధన చాలా అంటే చాలా చక్కగా ఉపకరిస్తుంది. శనీశ్వరుడు మరియు రాహుదేవుని సంచారం మీనరాశి రాష్ట్రాధిపతి గురు భగవానుడు అవ్వడం వల్ల రాహు భగవానుడు పని ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది యాంప్లిఫై చేస్తూ ఉంటాడు. ఒక భూతద్దం అని అనుకోండి, రాహుదేవుణ్ణి మనం స్పెసిఫై చేయాలంటే, వస్తువులలో మనం స్పెసిఫై చేయాలంటే అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే ఒక భూతద్దంలో మనము ఇలా ఒక పేపర్లో కానీ ఎందులో అయినా పెట్టి చూస్తే ఎంత చిన్న అక్షరాలైనా సరే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అది రాహు భగవానుడి తత్వం. ఆయన ఎక్కడ మంచి ఉంటే మంచిని చాలా పెద్దగా భూతద్దం పెట్టి చాలా పెద్దగా చేసి చూపిస్తాడు. అలాగే చెడు ఉన్నా కూడా అదే పెద్దగా చేసి చూపిస్తాడు. అందుకే రాహు మరియు కేతువుల గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఉంటే అసలు వాళ్ళు మంచిని బాగా ప్రత్యేకించి రాహుదేవుడు మంచిని బాగా పెంచి చూపిస్తాడు. కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అంటే చాలామందికి వెల్ నోటెడ్ పీపుల్గా ఉంటారు. అలా ఒకవేళ చెడు ఉన్నా సరే వాళ్ళు విపరీతమైన హ్యామరింగ్స్, అసలు విపరీతమైన కష్టాలు, ఒకటి దాటితే ఒకటి గంటి జీవితం అంటే గండాన్ని దాటడానికే పుట్టామా, ఇదైపోతే అదైపోతే అది, ఒక్కొక్కసారి అయితే అన్నీ చుట్టూ ముగిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఇవ్వడానికి సర్వసమర్థుడు రాహుదేవుడు. ఆయన శనేశ్వరుడితో కలిసి మీనరాశిలో సంచారము. ఇప్పుడు హయగ్రీవ స్వామి వారి స్తోత్రము ప్రతిరోజు 3 సార్లు ఎవరైతే చక్కగా చదువుకుంటారో, కానీ చాలా అంటే చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. మనసు ఒక చోట, కళ్ళు చూస్తూ ఉండడం లేదా నోటితో చదువుకుంటూ ఉండడం ఇలా కాకుండా మనసు, బుద్ధి, శరీరం అన్నీ ఒకటే చోట పెట్టి స్వామివారి స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు చదువుకుంటారో, లేదా చదువుకోవడం రాని వాళ్ళు, అంటే తెలుగులో స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు కనీసం వినడమైనా సరే చేస్తే, 3 సార్లు వినడమైనా చేస్తే, వినడం కూడా ఇంత సేమ్ చాలా ఫోకస్డ్గా డెడికేటెడ్గా వింటే కనుక
ఇప్పుడు శనీశ్వరుడు కర్మకారకుడు అని మనందరికీ తెలుసు. వ్యయ భావం అంటేనే అన్నిటినీ ఖర్చు చేయడం. వ్యయం అంటే మనకు తెలుసు కదా, అన్నిటినీ ఖర్చు చేయడం. అందులో రాహు భగవానుడితో కూడి ఇక్కడ ఉండడం వల్ల ఇది మనందరికీ ఒక స్పెషల్ ఆపర్చునిటీ. వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో మన పాపరాశిని దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈ పాపరాశిని అంటే జన్మల నుంచి క్యారీ చేసుకుంటూ వచ్చింది కావచ్చు. ఈ జన్మలో మనం తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, వీటన్నిటి నుంచి మనకి ముక్తిని ప్రసాదించబోతున్నారు. ఇక మీదట మనని మనం కరెక్ట్ చేసుకుంటూ ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళి మన జీవితంలో గ్రోత్, ప్రోగ్రెస్, ఎప్పుడైనా సరే మనం కష్టపడుతున్నామంటే మన పాపకర్మ కరిగిపోతున్నట్లు, సుఖపడుతున్నా అంటే మన పుణ్యకర్మ కరిగిపోతున్నట్లు. ఎప్పుడైతే ఆ రెండు బ్యాలెన్స్డ్ మోడ్కి వెళ్తాయో అప్పుడు వాళ్ళు రమణ మహర్షి అవుతారు, ఇలాగ మనకి రామకృష్ణ పరమహంస అవుతారు, ఇలా అవుతారు. సో ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఉన్న వాటిని ఖర్చు చేసేసుకుందాము. ఏదైనా మనకి దోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే పర్ఫెక్ట్గా కరిగే ఈ టైము శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ఉండి చేసే పనే అది. మరి దానికి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కూడా దానికి ఒక ఇండికేషన్ పంపించాలి గ్రహ దేవతలకి. ఆ ఇండికేషన్ ఏంటంటే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు చదవడం వల్ల నిస్సందేహంగా చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి మనల్ని ఈ గోచర సంచారం, వీళ్ళిద్దరి కలయిక, గోచరంలో ఉన్న వీళ్ళిద్దరి కలయిక చాలా వాటి నుంచి, చాలా గండాల నుంచి మనల్ని బయటకు పడేస్తుంది. ఇలా మనందరం కూడా హయగ్రీవ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ చక్కటి సత్ఫలితాన్ని, జ్ఞానం అంటే ఏం లేదు వెలుగు, అజ్ఞానం అంటే చీకటి. సో స్వామివారు సూచించే జ్ఞాన మార్గంలో మనం అందరం కూడా పయనించాలని చెప్పి స్వామివారిని నేను కూడా మనందరి తరఫున కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.